వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ పిఠాపురం దళితులు పవన్ కళ్యాణ్ వైపే అన్న విషయం గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం తీసుకున్నా దళిత ఓటింగ్ 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఈ ఓట్లు అన్నీ వైఎస్ఆర్సీపీకే గంపగుత్తగా పడిపోతుంది అనే 5 పైసల రాజకీయ విశ్లేషణలు తరచూ వింటుంటాం. అందులో నిజం కూడా 5 పైసల వంతు లేకపోలేదు. కానీ గోదావరి జిల్లాల దళిత ఓటింగ్ అందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏ నియోజకవర్గం తీసుకున్నా వైఎస్ఆర్సీపీకి దళిత ఓట్లు గంపగుత్తగా పడే పరిస్థితి అప్పుడూ లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ ఉండదు కూడా. ఉదాహరణకు 2019లో జనసేన గెలిచిన ఏకైక సీట్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన రాజోలు నియోజకవర్గం తీసుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక ఎస్సీ ఓటింగ్ కలిగిన ఒకానొక నియోజకవర్గం రాజోలు. ఈ నియోజకవర్గంలో దాదాపు 40% పైగా ఎస్సీ ఓటింగ్ ఉంది. అంటే నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,92,000 కాగా అందులో ఎస్సీ ఓటింగ్ అంటే మాలా ప్లస్ మాదిగ సామాజిక వర్గాలు కలిపి 80,000 ఓటింగ్ ఉంది. ఇందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలి విపరీతంగా వేసిన 2019లో పడిన ఓట్లు 49,000 మాత్రమే. దీనిని బట్టి గోదావరి జిల్లాలో ఎస్సీ ఓటింగ్ గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకే వేస్తారు అనేది అపోహ, ఎస్సీలు జనసేన పార్టీకి ఓట్లు వేయరు అనేది అబద్ధమని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పిఠాపురం నియోజకవర్గంలో 31,000 ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇందులో 24,000 మాల సామాజిక వర్గం ఓట్లు కాగా 7,000 మాదిగ సామాజిక వర్గం ఉన్నట్లు మనకున్న సమాచారం. ఇందులో మెజారిటీ ఓట్లు వంగా గీతకు పడుతుంది. స్వతహాగా ఆమె కాపు సామాజిక వర్గం అంటున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గంలో కూడా గణనీయంగా వంగా గీతకు ఓట్లు పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు కుక్క లెక్కలు వేసుకుని సునకానందం పొందుతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎవరు ఊహించని విధంగా దళిత సామాజిక వర్గం బ్రహ్మరథం పడుతుంది. ఈసారి పిఠాపురంలో దాదాపు 70 నుంచి 80% దళిత ఓటింగ్ను జనసేన పార్టీ కొల్లగొట్టబోతుందని విశ్వసనీయ సమాచారం. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేయడమే అని మనకున్న సమాచారం. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం స్పెషాలిటీ ఏమిటంటే కాపు కులం నాయకుడు అని చెప్పుకొని తిరుగుతుంటాడు. ఆయన్ని 85% వరకు కాపులు అసలు లీడర్గానే పరిగణించరు. ఇక ఆయన చేసిన కుల పోరాటాల వల్ల ఇటు ఎస్సీల్లోనూ బీసీల్లోనూ పూర్తిగా వ్యతిరేకత మూట కట్టుకొని తిరుగుతున్నాడు. ఈ కారణం చేతనే ఏ పార్టీ అతనికి టికెట్ ఇవ్వడం లేదు అనే విషయం ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు తప్ప గోదావరి జిల్లాల్లో మూగవాడిని అడిగిన 10 నిమిషాలు అనర్గళంగా వివరించగలడు. కానీ ఆయన వీపు మీద కుల ముద్ర ఉండడం చేత మీడియాలో ఆర్టికల్స్ రాయించుకోవచ్చు, ఆయన దగ్గర కొన్ని ప్రేమలేఖలు రాయించుకోవచ్చు అని. నీకు నీ కొడుకు టికెట్ అయితే ఇవ్వము, మీరు గెలవరు కాబట్టి పార్టీలో అయితే జాయిన్ అవ్వచ్చు అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్న సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. ఇప్పుడు ఆయన చేరిక వల్ల వైఎస్ఆర్సీపీ సాంప్రదాయ ఓటింగ్లో చీలిక వచ్చిన విషయం వైఎస్ఆర్సీపీకి అర్థమైందా లేక అర్థం కానట్లు నటిస్తున్నారా నాకైతే అర్థం కావడం లేదు. ఇతన్ని ఇప్పుడు పక్కన పెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద ఎక్కడ ప్రేమ ఉత్తరాలు రాస్తాడో అది ప్రత్యర్థులకు ఆయుధం అవ్వకూడదు అని మింగలేక కక్కలేక ముద్రగడ హింస భరించలేక సతమతమవుతున్నట్టు నాకున్న సమాచారం. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు ముద్రగడ పద్మనాభం సపోర్ట్తో పిఠాపురం నియోజకవర్గంలో దళితులు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దూరం అయ్యారు. కాపులు ఎంత శాతం పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తారో ఇప్పుడే చెప్పలేము. కానీ పిఠాపురం దళితులు మాత్రం 70 నుంచి 80% వరకు గాజు గ్లాసుకే గుద్దడానికి రెడీ అయిపోయారు అని ఈ మధ్య కూటమి చేయించుకున్న సర్వేలో వెల్లడవడం విశేషం. ఇదండి ఈరోజు మన టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.